మరి కాసేపట్లో టీడీపీ సెకండ్ లిస్ట్ ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఈసారి 25 నుంచి 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత సెకండ్ లిస్ట్ ను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈసారి 25 నుంచి 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ రవికృష్ణ చెప్పండి. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు. మరి ఈసారి ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది? అంటే ఈ రోజు ఆఫ్టర్ లంచ్ చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించి సెకండ్ లిస్ట్ ని అభ్యర్థులకు సంబంధించిన సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. నిన్న కూడా ఆయన మామూలుగా మాట్లాడిన అంశాల్లో కూడా ఈ రోజు కంపల్సరీగా కూడా ఈ సెకండ్ లిస్ట్ కి సంబంధించి అభ్యర్థులు సంబంధించిన లిస్ట్ విడుదల చేస్తానని ఆయన అయితే తెలియజేశాడు ఆఫ్ ద రికార్డ్ లో. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారని మాత్రం పెద్ద ఎత్తున టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఇది సెకండ్ లిస్ట్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ప్రెస్ నోటు ద్వారా విడుదల చేస్తారా అనే దాని మీద మరి కొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఇప్పటికే 94 స్థానాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించారు. మిగతా 50 స్థానాలు అంటే ఈ బీజేపీ కానివ్వండి లేకపోతే జనసేనకి ఇచ్చినటువంటి 31ని తీసివేస్తే 144 స్థానాలు ఉంటాయి. అంటే 50 స్థానాలకి అభ్యర్థులు ప్రకటించాల్సిన అవకాశం అయితే ఉంది. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి 25 నుంచి 30 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థానాల్లో అభ్యర్థులను అయితే ప్రకటిస్తారు ఈ రోజు. మిగతా వాటికి సంబంధించి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 4-5 బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మిగిలిపోయిన ఏవైతే ఉంటాయో అవి థర్డ్ లిస్ట్ గా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా ఈ ఎక్కువ మంది ఒక స్థానానికి సంబంధించి ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ పిలిచి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడటం జరిగింది. అయితే క్లారిటీ అయితే కొంత రావాల్సిన నేపథ్యంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొక అవకాశం ఇవ్వకుండా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ట్రోల్ చేసే అవకాశం కూడా లేకుండా కూడా ఒక పర్ఫెక్ట్ వేలో పోదాం అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇంకో మిగిలినటువంటి కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి మరి కొన్ని 10 లేదా 15 స్థానాలు ఉండొచ్చు. వాటికి అయితే కొంత గ్యాప్ తీసుకున్న తర్వాతే అంటే 17వ తేదీన దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఉమ్మడి సభ చంద్రబాబుపేటలో జరుగుతుంది. ఈ సభ జరిగిన అనంతరం మిగతా వాటిని కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు మాత్రం చాలా కీలకమైనటువంటి ఈ లిస్టు విడుదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఆశావాహులు అయితే ప్రతి చోట కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సెకండ్ లిస్టు విడుదల చేసిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలొచ్చినాయని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అయితే సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అప్పుడు లిస్ట్ అయితే విడుదల చేస్తారని మనకు ఉన్నటువంటి సమాచారం. యామిని రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. వారంతా జట్టు